మెరుపు కలలు మెరుపు కలలు. చూడు, మీరు నాకంటే సీనియర్ కదా, ఏదైనా గొప్పగా చేస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత చెత్తగా చేస్తారని అనుకోలేదు. ఎప్పుడు ఇంతే. తప్పు చేసి కూడా నువ్వు ఒప్పుకోవు. కింద పడినా కూడా నాదే పై చేయి అంటావు. ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? నాదే పై చేయి కాకూడదా? ఆపండి సార్. మేడం ఆపండి మేడం. నేను ఎందుకు వదలాలి? వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం చేస్తావు? సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. మేడం ప్లీజ్ మేడం. మీరిద్దరు ఇలా గొడవపడుతుంటే ఆ సాగర్ గడు తప్పించుకుంటాడు. మన సౌందర్య మేడని కాపాడుకోవాలంటే మీరిద్దరు కలిసి పనిచేయాలి. లేదంటే మేడని బయటికి తీసుకురాలేమో. చూసుకోండి. నిన్ను అమ్మా చెప్పు. ఎక్కడున్నావురా? ఏమైపోయావురా? అది సౌందర్య కేసు కోసం ఒకరిని పట్టుకోవాలని వచ్చానమ్మా, కానీ కుదరలేదు. నీతో పాటు సమ్య కూడా ఉందా? ఏంట్రా, ఉందా లేదా? ఉందమ్మా. సార్ ఒరే వాసు, నువ్వొస్తూ సమ్యుని కూడా తీసుకురారా. కాసేపు నాతో మాట్లాడి వెళ్తుంది. అమ్మా పాపం అక్క కోసం ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. సమయానికి తింటుందో లేదో. ఒకసారి ఇక్కడికి తీసుకురారా. అమ్మా, ఇప్పుడు నువ్వు తీసుకురా అని ప్రేమగా పిలిచినంత మాత్రాన తను రాదమ్మా. ఎందుకు రాదురా? తను వస్తుంది, తీసుకురా. అయ్యో, నీకు అర్థం కావట్లేదమ్మా. తను రాదు. నేనెందుకు రానత్తయ్య? నేను వస్తాను. నాకు ఆకలి కూడా వేస్తుంది. నా కోసం ఏదైనా వండి పెట్టు. అలాగేనమ్మా, నువ్వు రా ముందు. మరి వాడేంటి రాదు అంటున్నాడు? అది మీ అబ్బాయిని అడగండి. నిన్ను హలో అమ్మా. అదేంట్రా, తను వస్తానంటుందిగా, నువ్వు తీసుకురా. అలాగే అమ్మా, తీసుకొస్తా సార్. తీసుకొస్తా. ఫెయిల్ అయిన ఆపరేషన్కి మళ్ళీ గెటప్లు సెటప్లు. నాకు అవసరం లేదు. నాకు కూడా ఈ గెటప్ అవసరం లేదులే. ఫోన్ చేసి చాలాసేపైంది, ఇంకా రావడం లేదేంటి? బయలుదేరారో లేదో? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనాలు వడ్డిస్తాను. అత్తయ్య, ఇప్పుడు భోజనాలేమొద్దు, మంచి కాఫీ తాగాలనుంది. మీ మొహాలు చూస్తుంటేనే బాగా అలసిపోయినట్టున్నారు. ఈ టైంలో కాఫీ ఏంటమ్మా? నువ్వు వస్తావని వంట కూడా చేశాను. ముందు కాళ్ళు చేతులు కడుక్కోమ్మా. వెళ్ళండి. ఆహా, భోజనం చేస్తుంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అప్పుడు నువ్వు తినాల్సింది అన్నం కాదు, ఎలకల ముందు. ఊరుకోరా. సమ్యు, అక్కకేం కాదమ్మా. నువ్విలా ఆలోచిస్తూ భోజనం మానేస్తే ఎలా చెప్పు? రేపు నువ్వు అక్క కోసం ఏదైనా చెయ్యాలన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదా. ఈరోజు మేం వెళ్ళిన దగ్గర అక్క ఎలాంటి పొరపాటు చేయలేదన్న ఆధారాలు దొరుకుతాయని ఎంతో ఆశపడ్డానత్తయ్య. కానీ చివరి నిమిషంలో అంతా తలకిందులైంది. ఒక్క ప్రయత్నం ఫెయిల్ అయిందని అన్నం మానేస్తామా? ఎలాగైనా ఆధారాలు పట్టుకుందాం. ఎలా పట్టుకుంటాం?
మనకి చాలా తక్కువ టైం ఉంది కదా, ఇంత తక్కువ టైంలో ఎలా పట్టుకుంటాం? సమ్యు, మీరనుకుంటే ఏదైనా సాధిస్తారమ్మా. ఆ రోజు వాసు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నువ్వొక్కదానివే ఎంతో కష్టపడి ఆధారాలు సంపాదించి వాణ్ణి బయటికి తీసుకొచ్చావు కదా. అలాంటిది ఇప్పుడు సౌందర్యకి అన్యాయంగా శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుంటావా చెప్పు? ఏం కాదమ్మా, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. సౌందర్య బయటకొస్తుంది. ముందు నువ్వు అన్నం తిను. నువ్వెలాగూ తినేలా లేవు గాని నేనే నీకు తినిపిస్తాను. అత్తయ్య, తిను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? దిష్టి పెడుతున్నావా? రోజు నేను అలసిపోయి ఇంటికొస్తాను కదా, ఏ రోజైనా ఇలా గోరుముద్దలు తినిపించావా? ఒక్క రోజు అలసిపోగానే గోరుముద్దలు పెడుతున్నావు. నా కోడలికి ఒక్కరోజు కాదురా, తను కోరుకోవాలి కాని రోజు తినిపిస్తాను. తినిపించమ్మా, తినిపించు. మీరిద్దరూ అలా ఫిక్స్ అయిపోతే నేనేం చేస్తాను? నా ఫుడ్ నేనే తింటాను. తినమ్మా. కర్రీ చాలా బాగుంది అత్తయ్య. తినమ్మా. కర్రీ ఏంటి సార్? అమ్మా సమ్యు, నువ్వేం బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది. నువ్విలా బాధపడుతూ ఉంటే బాను కంగారు పడుతుంది. మీ ఇద్దరినీ చూసి సంగీత భయపడుతుంది. నువ్వే వాళ్ళిద్దరికీ ధైర్యంగా ఉండాలమ్మా. అలాగే అత్తయ్య, అక్కని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కానీ అక్కని మాత్రం జైలుకి వెళ్ళనివ్వను. నాకు తెలుసమ్మా నీ సంగతి. నువ్వొక్కసారి గట్టిగా అనుకున్నావంటే దాన్ని ఎలాగైనా సాధిస్తావు. సరే అత్తయ్య, నేను బయలుదేరతాను. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, అక్క గురించి బాధపడుతూ ఉంటుంది. నేను వెళ్తాను అత్తయ్య. సరేమ్మా, జాగ్రత్త. ఓకే, బాయ్ సార్. ఒక్క నిమిషం ఉండండి. నాకిప్పుడు డబ్బులకి లోటేంట్రా? ఇప్పుడు సిటీలో నేను కూడా రిచెస్ట్ పర్సన్ని. అవునరా, నమ్మవా నువ్వు? మనం ఇప్పుడు రిచ్ అవ్వాలంటే గొడ్డులా కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. బాగా సంపాదించిన వాడి దగ్గర పనిలో చేరి వాడి నమ్మకాన్ని పొంది వాడి సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని వాడిని ముంచేయడమే. ఇప్పుడు నేనే చూడు, ధర్మతేజ దగ్గర చేరి కొడుకులు ఎవ్వరూ ఇక్కడ ఉండరు కాబట్టి ఆస్తి కొట్టేయాలి అనుకున్నాను. కానీ ఇంతలో మా మధ్యకి సౌందర్య అనే అమ్మాయి వచ్చింది. కానీ మా సారేమో ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నేనేం చేశాను? మా సారు ధర్మతేజాన్ని చచ్చిపోయేలా చేసి ఆ నేరాన్ని సౌందర్య మీదకు తోసేసి ఆవిడ మాటల్ని రికార్డు చేసి జైలుకి పంపించడానికి ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు మా బాస్ అబ్బాయి రిషి వచ్చి అయ్యో నాన్న అని ఏడ్చి అమెరికా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఆ సామ్రాజ్యానికి నేనే కింగ్. నన్నెవరు ఆపుతారా? అదిరా విషయం. ఇప్పుడు చెప్పు. రిచ్ అవ్వడం అంత కష్టమా?
సరేరా ఉంటాను బాయ్. ఇప్పుడు వీడు ఎలా తప్పించుకుంటాడో, సౌందర్య ఎలా బయటికి రాదో నేను చూస్తాను. అసలు ఏం జరిగింది సార్? ఆ శేఖర్ మాట్లాడిన మాటలు మనకెలా వినిపిస్తున్నాయి? టెక్నాలజీ వాడి ఫోన్ని హ్యాక్ చేసి వాడి కాల్స్ లిస్టు, వాయిస్ కాల్స్ అన్నీ మన ఫోన్కి ఫార్వర్డ్ అయ్యేలా చేశాను. ఎంత చేసిన వాడివి మరి ఆ నాటకం ఎందుకు ఆడావు? నాతో గొడవ ఎందుకు పడ్డావు? ఇంకేదైనా ప్రూఫ్ దొరకొచ్చని. పైగా ఇలాంటి విషయాలు ఇంత ఈజీగా ఫోన్లో మాట్లాడుకుంటారని మనం అనుకోం కదా. తాగిన మత్తులో మొత్తం వాగాడు. ఆ దేవుడి చల్లని చూపుల వల్ల మనకు సౌందర్య ఏ తప్పు చేయలేదనే ఆధారం లభించింది. అంతకంటే ఏం కావాలమ్మా? సార్, మనం ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది వినిపించి సౌందర్య మెడని విడిపిద్దాం. పదండి సార్. వద్దు సీను, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనకు తెలీదు. ఇప్పుడు మనం ఇది తీసుకెళ్తే ఫ్యాబ్రికేటెడ్ అనొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు. రేపు దీన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలో అక్కడే చేద్దాం. అలాగే సార్. సరేనా? సమయు, జాగ్రత్తమ్మా. వస్తానమ్మ గారు. వస్తాను సార్. సరే వెళ్ళండి. రండి మేడం. సమయు సౌందర్య కేసు కోసం వెళ్ళిందని సంగీత చెప్పింది, కానీ ఇంకా రాలేదేంటి? ఇంత ఆలస్యమయ్యింది. సమయు ఎక్కడికి వెళ్ళింది? మేడం, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ శ్రీను. వస్తాను మేడం. సమయు, నువ్వు సౌందర్య కేసు పని మీద వెళ్ళావని సంగీత చెప్పింది. అవునమ్మా, వెళ్ళాను. అక్కకి ధర్మతేజ మరణానికి సంబంధం లేదని కొన్ని ఎవిడెన్స్లు దొరికాయి. చాలా గొప్ప విషయం చెప్పావు సమయు. రేపు సౌందర్య ఇంటికి వచ్చేస్తుందన్నమాట. అవునమ్మా, రేపే నేను వెళ్ళి ఆ రిషిని కలిసే పనుంది. అది అవ్వగానే అక్కని బయటికి తీసుకొచ్చేస్తానమ్మా. సరే, చాలా మంచి వార్త చెప్పావు సమయు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పటి వరకు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? మెల్లిగా. సంగీత పడుకునుంది. నీ గురించి తెలిస్తే తను భయపడుతుంది. ఇప్పుడు నేను నీకెక్కడికి వెళ్ళానో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అవును, తెలుసుకోకపోతే నాకు ఈ రోజు నిద్ర పట్టదు. సరే, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇది జరిగింది. మొత్తానికి ఆలు మొగలు కలిసి సాధించారన్నమాట. ఎంతైనా నీ మొగుడు గ్రేట్ సమయు.
తన భార్య కుటుంబానికి ఒక కష్టం వచ్చిందని ఇంత రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? నేను ఎంతో మంది మగాళ్ళని చూశాను కానీ మీ ఆయన సో గ్రేట్. ఇంకా ఆపుతావా? ఇందులో నేను చేసింది ఏం కనిపించట్లేదా? అతను గ్రేటు, అతను తోపు, అతను తురుమని భర్జన చేస్తున్నావు. నిజాలు చెప్తుంటే నీకెందుకు కోపం వస్తుంది? నాకేం కోపం రావట్లేదు, నేను మామూలుగానే ఉన్నాను. లేదు, నీకు కోపం వచ్చింది అందుకే అరుస్తున్నావు. నాకేం కోపం రాలేదు, నేను అరవడం లేదు. నేను చెప్తున్నాను కదా, నీకు కోపం వచ్చింది. అవును, నాకు కోపం వచ్చింది. ఇదే కదా నేను చెప్తున్నాను. నేను ఒప్పుకున్నాను కదా, అందుకే నిన్ను రాత్రంతా ఇక్కడే పెట్టి డోర్ పెట్టేస్తాను. అప్పుడు నీ తిక్కు కుదురుతుంది. అప్పుడు కానీ ఆయనకన్నా నేనే గ్రేట్ అని చెప్పావు. ఇక్కడే ఉండు. సమయం, వద్దు వద్దు, నన్ను తీసుకెళ్ళు సమయం. అయ్యో, నేనంటే ఒక్కొక్కరికి జోక్ అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. పాపం రాగిని చలికి ఎలా ఉంటుందో ఏమో. లోపలికి తీసుకొద్దామా? నువ్వు డోర్ వేసుకుంటే నేను రాలేననుకున్నావా? వస్తావు. ఎందుకు రావు? రాకుండా ఎలా ఉంటావు? వస్తావు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా రిలీఫ్గా కనిపిస్తున్నావు. నిన్నిలా చూసి చాలా రోజులయ్యింది. అవును, నిన్న మాకు దొరికిన ఆధారంతో అక్కని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం ఈజీ అవుతుంది. ఇప్పుడు అక్క కూడా ఇక్కడికి వచ్చి మాతో పాటే ఉంటుంది. సరే, నేను వెళ్ళి అక్కని తీసుకుని వస్తాను. బాయ్. బాయ్. సమయం, వెళ్దామా? ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంటి? నేను నువ్వొచ్చి సౌందర్యని బయటికి తీసుకురావటానికి ఎవిడెన్స్ దొరికాయని చెప్పావు కదా. పద, వెళ్ళి వాటిని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి సౌందర్యని తీసుకొని వద్దాం. రా. అమ్మా, ఇప్పుడు నేను వెళ్తుంది పోలీస్ స్టేషన్కి కాదమ్మా, ధర్మతేజ కొడుకు రిషి దగ్గరికి. రిషి దగ్గరికా? అతని దగ్గరికి ఎందుకు? ఇప్పుడు మన దగ్గరున్న ఆధారాలు పోలీసులకిస్తే వాళ్ళు దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారో తెలీదు. అందుకే ముందు రిషి దగ్గరికి వెళ్ళి అతనికి అవి చూపించి అతన్ని తీసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమే, అలాగే చేద్దాం. ఇప్పుడు అమ్మ నాతో వస్తే అక్కడికి ఆధారాలతో వచ్చిన ఆయన్ని చూస్తుంది. అప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడెలా? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? పద, వెళ్దాం. అమ్మా, రిషి దగ్గరికి వెళ్ళి ఆధారాలు చూపించి పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కకి ధైర్యం చెప్పు. అక్క పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆధారాలు దొరికాయని చెప్తే తనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. సరే సరే, సంగీత ఇంట్లో ఉంటుంది, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సంగీత, అక్కని తీసుకొని మేమే వస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? పద. పదమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్ సంయు. హాయ్. నిన్న రాత్రి ఏదో బాగానే అడ్వెంచర్ చేశారంట కదా. కేసులో ఏదో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కూడా దొరికిందంట. వెరీ గుడ్.
పొద్దునే వాసు ఫోన్ చేసి చెప్తే థ్రిల్ అయ్యాను. గుడ్ సంయుక్త. వాసుకి తెలుసా? నువ్వు చేసే పనులు వాడికెలా తెలుస్తున్నాయి? అసలు ఆధారాలు దొరికినట్టు వాడికెలా తెలుసు? నిజం చెప్పు, నువ్వు వాడిని కలుస్తున్నావా? అదంతా ఏం లేదమ్మా. ఈ శ్రీను ఏదైనా చెప్పుంటాడేమో. అంతే కదా? అంతే అమ్మా, లేకపోతే ఇంకేముంటుంది? ఓహో, వాసుతో ఆంటీకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నేనే అనవసరంగా తొందరపడ్డాను. ముందు ఆ సీనుని వెంట పెట్టుకొని తిరగడం మానే. ఇక్కడ జరిగిన ప్రతి విషయం అక్కడికి చేరవేస్తున్నట్టున్నాడు. అసలు ఇంటికి కూడా రానివ్వకూడదు. సరే అమ్మా, మేం రిషి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తాం. సరే, త్వరగా రండి. ఆ వాసుతో ఆంటీకి ఏమైనా ప్రాబ్లమా? ఏదైనా సమస్య? ఆ విషయం వదిలే, ముందు మనం రిషి దగ్గరికి వెళ్ళాలి పదా. ఎవిడెన్స్ నీ దగ్గరే ఉందా? లేదు, దారిలో ఆయన్ని కలవాలి పదా. ఆయన్ని అంటే వాసునా? అవును, ఆయన్నే. మరి ఆయన్ని ఈయన్ని అనడం ఎందుకు? వాసు అనొచ్చు కదా. అయ్యో, దానికి ఎందుకంత సీరియస్? ఎలా పిలిస్తే ఏంటి, ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు. మీ ఇద్దరికి ఎక్కడ తేడా వచ్చింది? డబ్బులు తక్కువ ఇచ్చాడా? నీకు ఆశ ఎక్కువైందా? సార్, తప్పుగా మాట్లాడకండి. ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా చేశావు? ఎంతమంది చెప్పు. ఏయ్, నువ్వసలు మనిషివేనా? ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మర్యాదగా మాట్లాడలేవా? కానిస్టేబుల్, కొట్టండి. బేబీ,